పార్థసారథికి మైక్ దొరికినప్పుడు జిల్లా కావాలంటే అతను మా మామ సాయి ప్రసాద్ రెడ్డి మీసాలు దూతాడు, జిల్లా కావాలంటే ఆడిపోతాడు. మీనాక్షి నాయుడు అని మీసాలు దూగా ఇప్పుడు పెట్టే తాలూకా కావాలా జిల్లా కావాలని చెప్పి ఆయన ఏది ఇది అయ్యేది. ఒకసారి మీరు మేము కూడా నాయకులు ఆడుకొస్తాం, మీ దగ్గర ఉంటే మీ దగ్గర ఇది ఉంటే మేము ముందుకు వస్తాం. ఇప్పుడు మీనాక్షి నాయుడికి ఓట్లు కావాలి కదా, నెక్స్ట్ ఎమ్మెల్యే కావాలంటే అది ఓట్లు కావాలంటే మీరు గట్టి ఉంటే వస్తాడు. మీరు ఎవరు ప్రజల్లోన మనకు ఐకమత్యము చైతన్యం, ప్రజల ఆకాంక్ష. తెలంగాణ ఎట్లొచ్చింది? ఇట్లా కూర్చుంటే వచ్చిందా? విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి అడిగి గుంజుకొని ఢిల్లీ పోయి గుంజుకొని తీసుకొచ్చుకుంటూ వచ్చింది. కాబట్టి చూడాలా, ఒకటి ఏదన్నా కావాలంటే ఒక పోరాట పటిమ లేకుంటే సబ్జెక్ట్ ఉండాలా, ఇవన్నీ ఉండాలా. కాబట్టి నేను చంద్రబాబు నాయుడు దగ్గర తీసుకుపోయే పని మాత్రం నేను చేస్తాను. అది కూడా పెద్దలు మీనాక్షి నాయుడు అన్న గారు ఉన్నారు, మా పార్థసారథి గారు ఉన్నారు, ఆయన మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు, లేక 5 తాలూకాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఎప్పుడోసారి చెప్పండి, మీరు డేట్ ఇవ్వండి, తీసుకుపోయే బాధ్యత నాది. తీసుకుపోతాం, మీరు అందరూ రండి. ఒకటి అవుతుంది, లేకుంటే మనం చూసుకుంటాం, మార్గమేమో ఆలోచన చేద్దాం, డెవలప్మెంట్ అని అడుగుదాం. సంతోషం. 11 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నటువంటి ఆదోని డివిజన్ పత్తికొండ, ఆలూరు, ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు 5 నియోజకవర్గ ప్రజలందరూ కూడా సంఘీభావంతో ఇక్కడ ఉన్నటువంటి జాయింట్ యాక్షన్ కమిటీ వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. సోదరులారా, కర్నూలు ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొత్త జిల్లాల ఏర్పాటు అనేది జరిగింది. అప్పుడే అయిపోయిందంటే దాని పీడ పోయిండేది. అప్పుడు జిల్లాలో విభజన జరిగినప్పుడు ఒక పార్లమెంట్ ఒక జిల్లాగా వాళ్ళు తీసుకున్నారు, చేసినారు, అయిపోయింది. మళ్ళీ కొత్త జిల్లాలు వస్తే అంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత జిల్లాల ఏర్పాటు ఏమైనా జరుగుతాదేమని ఒక ఆశతో ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు, ప్రజలందరూ కూడా అడగడం జరిగింది. దానికి నేను కానీ మీనాక్షి నాయుడు అన్న గారే కానీ, లేక ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మా కూటమి ఎమ్మెల్యే పార్థసారథి గారు కానీ, లేక వివిధ సంఘాలలో అందరూ కూడా ఆదోని జిల్లా అయ్యేదానికి మా వంతు కృషిగా ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. ఇది తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నేను చెప్తున్నా. కానీ నా సొంతంగా అయితే ఒకటి చెప్పాలనుకున్నా. చెప్పమంటే చెప్పండి సార్. ఆదోని జిల్లా కావాలని చెప్పి మా సోదరుడు మనం ఎన్నో సంవత్సరాల నుంచి వచ్చినటువంటి చేసిన మన ఎవరు ప్రజెంట్ ఎమ్మెల్యే పార్థసారథి గారు నా మాదిరి మైక్ తీసుకొని అడిగా హైదరాబాద్ పోయా. జిల్లా ఎట్లొస్తుంది? మీనాక్షి నాయుడు అన్న వస్తాడు, రోజు అందరికి మీకు దండలేస్తాడు, ఆయన వెళ్ళిపోతాడు. అతను మా మామ సాయి ప్రసాద్ రెడ్డి గారు జిల్లాలో అవుతాడు, పండుకొని లేచి మీసాలు తిప్పా, ఇప్పుడు జిల్లా కావాలంటాడు. నన్ను పిలిచి నాన్న వస్తే 4 దండలు వేసి జిల్లా కావాలంటే నాకు మైక్ తీసుకొని నాకు పెళ్లికి పోతాడు. ఎట్లొస్తుంది జిల్లా? ఎవరన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసినామా, లేక జగన్మోహన్ రెడ్డిని కలిసినామా? ఇక భీమాస్ ముందు విజయభాస్కర్ బొమ్మ ముందు కూర్చుంటే 4 దండలు వేసుకుంటే అంటే ఎన్ని దినాలు వేసుకుంటారు దండలు? ఎట్లా ఇస్తారు చెప్పండి అప్ప. అమ్మాయినా కూడా అడగండి పూవ పెడుతుందా తమ్ముళ్ళు? అది ఏదన్నా అవుతుంది. మీ బాధ చూడలేక యాదవ్ పెద్ద తుమ్మలమాన్ని ఈ 2 ఆదోని మండలాల్లో ఇంకొక మండలాన్ని చేసినాం. మీరు అడిగినా అడగకపోయినా మా దృష్టికి వచ్చినా రాకపోయినా అది ఆదివారం చేసినాం. అది మీనాక్షి నాయుడు అన్నుండి లేదప్ప 2 కావాలి ఇంకా అని చెప్పినాడు. ఈ రోజు నేను ఏం చెప్తున్నానంటే, ఏదైనా ఒక సమస్య కావాలంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు దాన్ని లీడ్ తీసుకొని వస్తే నేను చంద్రబాబు టైం ఇప్పిస్తా, అన్ని పార్టీలకు ఇప్పిస్తా. కమ్యూనిస్ట్ వాళ్ళు రండి, కాంగ్రెస్ వాళ్ళు రండి, వైసీపీ వాళ్ళు రండి, పార్టీలు అన్ని గడ్డ పెడదాం. నేను ఆదోని జిల్లా కావాలని చెప్తున్నా, తెలుగుదేశం అధ్యక్షుడిగా కాదు. తెలుగుదేశం అధ్యక్షుడిగా చంద్రబాబు ఏం చెప్తే అదే నా జై, అదే నా పాట, అదే నా పద్యం. కానీ ఒక ఆదోని జిల్లా కావాలా, వెనకబడినాం, బాగుపడాలా అని చెప్పి ఒక ఉద్దేశం ఏదైతే ఉన్నదో
ఇక్కడ ఏ ప్రాంతం అయితే మనకు ఉన్నదో ఇప్పటి నుంచి కాదు ఇది. మనం బళ్ళారి జిల్లా వాసులుగా ఉన్నప్పుడే, మనం కర్నూలు కలుపుతున్నప్పుడే మన పెద్దలు అప్పుడు రంగన్న గౌడ్ అని చెప్పి బదినాలయన కానీ, లేకుంటే ఆదోన్లో ఎమ్మింగళూరులో అప్పుడు మాజీ ఎంపీ ఉండే ఆయన ఎవరు గాజలింగన్న గౌడు, ఆయన కానీ అందరూ అడిగినారు, మనం ఈ కర్నూలు రాయలసీమ కొద్దిరా నాయనా, మనం బళ్ళారి జిల్లాలో ఉందామని చెప్పినారు. మనకు అప్పుడు కర్నూలు రాజధాని అంటే మనం అంటే రాజధాని కర్నూలు కాబట్టి తొందరగా మోసపోయి అటుకు పోయినాం. కర్నూలు రాజధాని అయిపోయా, హైదరాబాద్ అయిపోయా, మెడ్రాస్ అయిపోయా, ఇప్పుడు విజయవాడకు వచ్చినాం. 4 రాజధానులు చూసినటువంటి ఏకైక పౌరులు మన ఆదోని వాళ్ళం. కాబట్టి మేము ఎన్నోసార్లు చెప్పినాం, అమ్మాయిన అడగంది బువ్వ పెట్టదు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, లేక కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి బీజేపీ నరేంద్ర మోడీ గారు కానీ, లేకుంటే మన జనసేన పవన్ కళ్యాణ్ గారు అందరున్నాం. మీరు కమిటీ అయ్యి ఎప్పుడోసారి చెప్పండి, నేను చంద్రబాబు గారితో మీనాక్షి నాయుడు నన్ను అడిగి నేను మీకు అపాయింట్మెంట్ ఇప్పిస్తా. మీరు రండి, ఎందుకు జిల్లా కావాలా, మనకి ఎందుకు వెనకబడి ఉన్నామా అనేది అడగండి. కమిటీ వేసింది, నిన్న 3 జిల్లాలు చేసినారు. చంద్రబాబు నాయుడు ఒక్కడే మీ క్యాబినెట్ లో పెట్టుకొని పాస్ చేయడానికి, నెగిటివ్ చేయడానికి లేదు. దానిలో కమిటీ వేసినారు. ఆ కమిటీ వేస్తే ఆదరణ జిల్లా అవసరం లేదని చెప్పి రాసి ఇచ్చినారు. వాళ్ళు ఏం చేయాలో చెప్పండి. ఆ కమిటీ వచ్చినప్పుడు మరి అందరు యాటికి వచ్చి మనం ఆ కమిటీ వాళ్ళు మనల్ని అడిగినారా? ఇవన్నీ ఏం లేదు. కాబట్టి ఈ రిపోర్ట్ అనేది తప్పు. మంత్రుల కమిటీ ఆదోనికి రాలేదు, ఇక్కడ ఏ తాలూకా తిరగలేదు, మా యొక్క మనోభావాలు కూడా తెలుసుకోలేదు. ఈ రోజు ఈ మండలం ఏర్పాటు చేసినారు, మేము నవ్వాల్లో ఏ నచ్చాలో తెలుదు. ఇప్పుడు ఆరేకల్లో ఆదోనికి వచ్చి ఆదోని నుంచి పెద్ద అరవాణి బాగు. ఇప్పుడు మనకి అంటే సిరుగుపోయేది మేలు. ఎట్లా జరుగుతున్నాయనంటే కొన్ని ప్రభుత్వ అధికారులు ఇచ్చే రిపోర్ట్లు చాలా తప్పుకున్నాయి. మేము చంద్రబాబు నాయుడు గారు